ప్రభునామంలో మన యొక్క సంఘ విశ్వాసులందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన యొక్క ఆర్పిసి కుటుంబ సభ్యులకును, సంఘ పెద్దలకును, మరి స్త్రీల సమాజ వారుకును, యవనస్తులకును, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబిక మరి పెద్దలందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటికీ సంఘారాధన జరగకపోవటానికి మీ అందరికీ తెలుసు కారణాలు. కరోనా వైరస్ వల్ల ప్రపంచమంతా కూడా ఈ యొక్క మరి భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి. అందును బట్టి ఆరాధన జరగట్లేదు. మరి గత వారంతో 8 వారాలు, ఇది 9వ వారము. మీరందరూ కూడా ప్రార్థించండి. మీ ప్రార్థన అవసరత ఎంతైనా ఉంది సంఘానికి. మీ ప్రార్థన ప్రభు సన్నిధానంలో కన్నీటితోనూ మహారోధంతో ప్రభు పాదాల దగ్గర చేర్చబడి, ప్రభువా మాకు సహాయం దయచేయండి, మేము ఆరాధనకు దూరం అయిపోయాం, పరిశుద్ధ సన్నిధానంలో మేము సమాజ మందిరంగా కూడుకోలేని పరిస్థితి. దయచేసి అందరూ కూడా మీ అందరికీ తెలియచేసేది ఏంటంటే ప్రార్థన చేయండి. ప్రార్థన ఈ పరిశుద్ధ దినం రోజున ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మన సంఘ యవన బిడ్డలు మరి ప్రైజ్ అండ్ వర్షిప్ జరిగిస్తారు కాబట్టి దయచేసి ఈ సమయం వారికి ఇస్తున్నా. దయచేసి ఆరాధన అందరూ కూడా వీక్షించాలని దైవ సేవకులుగా తెలియజేస్తూ యవన బిడ్డలకి సమయాన్ని అప్పచెబుతున్నాను. పోలీస్ యూనియన్ చర్చ్ ప్రతి ఒక్క సభ్యులు కూడా మా యూత్ ఫెలోషిప్ తరపున ప్రత్యేకమైన వందనం తెలియజేస్తున్నాను. దాదాపుగా మనము అనేకమైన ఆదివారాలు ఈ ఆరాధన మేము చాలా మిస్ అవుతున్నాం. సో సంఘం కూడా చాలా మిస్ అవుతుంది. కానీ దేవుడు మనకిచ్చిన సదుపాయాలను బట్టి బ్రదర్స్ ద్వారా మనకు మంచి సౌకర్యం కలుగు చేసి దేవుడు ఎలా దేవుణ్ణి కీర్తించే గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. సో నాతో పాటు కలిసి ఆరాధిస్తున్న ప్రతి తమ్ముడికి, ప్రతి చెల్లికి కూడా ప్రత్యేకమైన వందనం తెలియజేస్తున్నాను. మనందరూ కూడా కొద్ది నిమిషాలు దేవుని ఆరాధిద్దాం. దేవుణ్ణి ఆరాధించే సమయము మనందరికీ దొరకడము, మాకు దొరకడము ఎంతో ఆనందిస్తున్నాం. కావున మనమందరం కూడా అతి త్వరగా ఈ యొక్క భయంకరమైన వైరస్ నుంచి తప్పించుకుని సంఘములో ధైర్యముగా దేవుణ్ణి ఆరాధించే రోజు కోసం మనం ఎదురు చూస్తూ నిరీక్షణతో మనం ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. కొద్ది నిమిషాలు అందరూ కళ్ళు మూసుకుని దేవుని మనస్సారా ఆరాధిద్దాం. హల్లెలూయా. దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి ప్రభా, స్తోత్రాలు తండ్రి ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. నీవు తప్ప వేరొక దేవుడు లేడని మేము నమ్ముచున్నాం తండ్రి ప్రభా. మీరు చెప్తున్నారు తండ్రి ప్రభా, పాపము మీ నుండి మేము తీసివేశాము, పాపము నీ మీద ఇక ఎన్నడూ ఏలుబడి చేయదు, పాపానికి నీవు బానిసగా కాకుండా నీవు మార్చబడ్డావు, నీవు కడగబడ్డావు, దేవుడు నీ కొరకు వెల చెల్లించాడని నీవు చెప్తున్నావు తండ్రి ప్రభా. దేవానికే స్తోత్రాలు తండ్రి ప్రభా. తండ్రి మమ్మల్ని నీతిమంతులుగా చేసినందుకు నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి ప్రభా. తండ్రి మేము ధైర్యముగా నీ మహిమలో నడిచే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి ప్రభా. ధైర్యముగా తండ్రి ప్రభా నీ వాక్యాన్ని ప్రకటించి నీ వాక్యాన్ని బోధించే గొప్ప ధన్యతను మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా నీకే స్తోత్రం రాజా. హల్లెలూయా, హల్లెలూయా. పూర్ణాత్మతో, పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో నిన్ను ఆరాధించే గొప్ప పెదవులు మాకు దయచేసావు తండ్రి ప్రభా. మా మనసులో నిన్ను ఆరాధించాలన్న ఆ కోరికను తండ్రి ప్రభా ఇలా మీరు తండ్రి ప్రభా నెరవేరుస్తున్నందుకు నీకే స్తోత్రాలు తండ్రి ప్రభా. అనేక మంది ఎవరైతే ఈ యొక్క వీడియో చూస్తున్నారో వారు కూడా వారి ఇళ్లలో కలిసి కుటుంబ సమేతముగా దేవుణ్ణి ఆరాధించే గొప్ప భాగ్యాన్ని వారుకును మీరు దయచేయమని ప్రార్థిస్తున్న తండ్రి ప్రభా. ఇంకను మమ్మల్ని మీరే తాకండి, ఇంకను మీరే మమ్మల్ని ముట్టండి. ఇంకను తండ్రి ప్రభా ఎటువంటి పాపాలు, ఎటువంటి తండ్రి ప్రభా తప్పులు మాలో అంటే తీసివేసి మా సంఘాన్ని, మమ్మల్ని అందరూ తండ్రి కడిగి ఇంకను శుద్ధీకరించమని ప్రార్థిస్తున్నాను. నీ వాక్యంలో మేము ఎదుగుకోవాలి తండ్రి ప్రభా. నీ వాక్యంలో మేము కొనసాగాలి. అలా కొనసాగే గొప్ప భాగ్యాన్ని దయచేయండి తండ్రి ప్రభా. నీకే స్తోత్రం తండ్రి ప్రభా, నీకే స్తోత్రం తండ్రి ప్రభా. మీ కృప నిరంతరం మా మీద ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, హల్లెలూయా. స్తోత్రమయ్యా, నీకే స్తోత్రం తండ్రి ప్రభా. మహిమ ఘనతకు అర్హుడవు అని ఈ పాట పాడుకుని దేవ మహిమపడతాం. స్తోత్రం తండ్రి ప్రభా. ఆరాధనా స్తుతి ఆరాధనా
గణతకు అర్హుడవు, నీవే నా దైవము. కలిసి పాడదాం. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. సృష్టికర్త సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. నీకే ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన్నాను కురిపించిన యేసయ్యా నీకే స్తోత్రం తండ్రి ప్రభా. మండ నుండి నీళ్ళు ఇచ్చిన యేసయ్యా నీకే స్తోత్రం తండ్రి ప్రభా. మీరు అడుగుడి నేను మీకు దయచేస్తానని సెలవిచ్చావు తండ్రి ప్రభా. అడుగుచున్నాం హృదయపూర్వకంగా మనస్సరిని అడుగుచున్నాం తండ్రి ప్రభా. మాకు ధ్యానాన్ని ప్రసాదించండి, మాకు శక్తిని దయచేయండి తండ్రి ప్రభా. నీకే స్తోత్రం, నీకే స్తోత్రం రాజా, స్తోత్రం. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, నీకే ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి రేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, నీకే ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే,
సృష్టికర్త 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 మస్తులకు ఆరాధనా నీకే ఆరాధనా నీకే నీకే ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా నీకే వందనాలు రాజా హల్లెలూయా హల్లెలూయా ఆరాధనకు యోగ్యుడా నీకే స్తోత్రం తండ్రి ప్రభువా నిత్యము స్తుతించు రాజా నీకే స్తోత్రం తండ్రి స్తోత్రం హల్లెలూయా నీకే స్తోత్రం రాజా హల్లెలూయా ఎంత గొప్ప దేవుడు అయ్యా మాతో మాట్లాడండి ఉదయకాల సమయంలో మాతో మాట్లాడండి తండ్రి ప్రభువా స్తోత్రం స్తోత్రం దేవా దినమెల్ల నీ చేతులు చాపి నీ కోగిలిలో కాపాడుచుంటివే దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిటిలో కాపాడుచుంటివే నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును ఆరాధనా 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 నీ ప్రేమకై నీ జాలికై నీ ప్రేమకై నీ జాలికై ఆరాధనా 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 ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను మరువకనే ఆరాధనకు యోగ్యుడా ఆరాధనకు నిత్యము స్తుతించెదను ఆరాధనా ఆరాధనా ఆరాధనా
చేయుటకు దారిద్రత అనుభవించినావే. హెచ్చించి గణపరచిన నిర్మలాత్ముడా మనస్సుతో కొనియాడెదను. హెచ్చించి గణపరచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. ఆరాధనా 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 నీ కృప కొరకై ఆరాధనా ఈ స్థితి కొరకై ఆరాధనా నీ కృప కొరకై ఆరాధనా ఈ స్థితి కొరకై ఆరాధనా 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 ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకని ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకని ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనా 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 నీ ప్రేమకై ఆరాధనా నీ జాలికై ఆరాధనా ఈ స్థితి కొరకై ఆరాధనా నీ కృప కొరకై ఆరాధనా ఈ స్థితి కొరకై ఆరాధనా నీ కృప కొరకై ఆరాధనా 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 ఆరాధనా. దేవా నీవు ఉన్నవాడు అనువాడు నమ్ముచున్నాం తండ్రి ప్రభా. మాతో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దీవించండి. నీ కృప, నీ కనికరము, నీ ప్రేమ, నీ దయ, నీ కరుణ తండ్రి ప్రభా ప్రతి ఒక్కరి మీద ప్రోక్షించమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. మీ కృప నిత్యం నిరంతరము ఉండాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. స్తోత్రం దేవా. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే దేవుని సన్నిధి నువ్వు ఎట్టు బయలుపరచబడుట. దేవుని సన్నిధి నువ్వేంటో బయలుపరచబడుట. ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క అంశం చూడండి. దేవుని సన్నిధి నువ్వేంటో బయలుపరచబడుట. నువ్వేంటో బయలుపరచబడుట. మనమేంటో, మన స్థితి ఏంటో బయలుపరచబడేది
దైవ సన్నిధి కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చదువుకుందాం. దేవుని వాక్యాన్ని ఒకసారి చూసుకున్నట్లయితే, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, భక్తుడైన యోహాను గారు యేసు ప్రభువాన్ని ప్రేమించిన శిష్యుడు. దేవుని యొక్క ప్రత్యక్షత గురించి ఈ సువార్తలో బాగా మనకు తెలియచేయబడుతుంది. దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది ఏంటంటే, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను అని రాయబడ్డాది. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు అందరని రాయబడలేదు. ఆయన ఎవరైతే కొనియాడతారో, ఆయన నామమును ఎవరైతే స్తుతిస్తారో, ఆయన సన్నిధానంలో ఎవరైతే మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని యేసు ప్రభువాన్ని సొంత రక్షకుడుగా కుమారుడిగా అంగీకరించారో వాళ్ళందరూ కూడా దేవుని ఆరాధించే విధానాన్ని మనకి తెలియజేయబడుతుంది. కాబట్టి దయచేసి ప్రియ దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో నువ్వేంటో బయలుపరచుకో, నువ్వేంటో తెలుసుకో. చాలా మంది ప్రార్థనకు వస్తాం, ఆరాధన చేస్తాం, బైబిల్ చదువుతాం, కానీ దైవ సన్నిధానంలో వాళ్ళేంటో వాళ్ళకు తెలియదు, వాళ్ళ భక్తి ఏంటో వాళ్ళకు తెలియదు, వాళ్ళ ప్రార్థన జీవితం ఏంటో వాళ్ళకు తెలియదు. చాలా మందికి ప్రార్థన చేస్తారు కానీ దానికి ప్రారంభం అంతం ఉండదు. దేవుని వాక్యం చూసినట్లయితే, నన్ను నిజంగా వెంబడిస్తున్న నా కుమారుడా, నా కుమార్తె, మొదట నీవు భౌతిక నేత్రాలతో నన్ను వీక్షించటం వలన ఒక వ్యక్తి నిజమైన ఆనందాన్ని అనుభవించలేడు. కానీ ఎలా అనుభవించడంటే, భౌతికమైన నేత్రాలు నుంచి నువ్వు వీక్షించినంత కాలం దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క మహిమను నువ్వు పొందుకోలేవు. ఎందుకంటే నువ్వు భౌతికంగా ఉన్నావు. శారీరకమైన విషయాలు, శారీరకమైన ఉద్దేశాలు, శారీరకమైన ఆలోచనలు కలిగి ఉన్నావు కాబట్టి దేవుని చూడలేవు. యోహాను సువార్తలో మనం చూసినట్లయితే అక్కడ రాయబడి 23 వచనం అంటున్నాడు, అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చి ఉన్నది, తాను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుకుంటున్నాడు. దేవుని ఆరాధించే వాళ్ళు ఎలాంటి వాళ్ళు కావాలి? 1 యథార్థవంతులుగా ఉండాలి, 2 సత్యమును వెంబడించే వారిగా ఉండాలి. యథార్థత లేకుండా పరిశుద్ధమైన దేవుని ఆరాధించలేం. సత్యం లేకుండా నీ జీవితంలో సాక్ష్యం ఉండదు. అందుకనే దేవుని యొక్క సన్నిధానంలో ఆరాధించే వాళ్ళు ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. ఆత్మీయ ఆలోచనతో, ఆత్మీయ తలంపులతో, ఆత్మీయ ఉద్దేశాలతో నీవు కట్టబడాలి. కట్టబడకుండా దేవుని ఆరాధించలేం. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించు వారందరూ కూడా భూమి మీద దేవుని నామాన్ని కలిగిన వాళ్ళు, భూమి మీద దేవుని నామాన్ని ఆరాధించే వాళ్ళు, యేసు ప్రభువాన్ని రక్షణ కలిగిన వాళ్ళు, ఈ భూమి మీద దేవుళ్ళు దేవతగా పిలువబడుతున్న వారి జీవితాల నుంచి మనం ఏది పొందుకోలేదు, వారి నుంచి మనం ఏది అనుభవించలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, మానవ జీవితములో పాపమును గురించి, చీకటిని గురించి, మనిషి యొక్క అక్రమను గురించి దేవుని వాక్యం ఒక్కటే మనకి హెచ్చరించి బోధించి సరైన ఉపదేశము ద్వారా సంఘములోకి నడిపించినది దేవుని వాక్యము. ఆ వాక్యము చెబుతుంది, నన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతో. పై వాక్యంలో చూసినట్లయితే యథార్థతోనూ, 1 యథార్థత ఉండాలి, 2 ఆత్మపూరికమైన ఈ ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది, ఈ ఆత్మ దేవుని సొత్తు, ఈ ఆత్మ దేవుడు కలిగించింది కాబట్టి ఈ ఆత్మతో దేవుని స్తుతించే విధానాన్ని నేర్చుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది భౌతికమైన నేత్రాలు, అనిత్యమైన వాటిని మాత్రమే వీక్షించగలవు గాని నిత్యమైన వాటిని వీక్షించలేవు. శరీర సంబంధమైన నేత్రాలు నిత్యుడగు తండ్రిని గాని నిత్యమైన జీవితాన్ని గాని పొందుకోలేవు. కాబట్టి వాళ్ళు అనిత్యమైన వాటిని వీక్షిస్తూ ఉంటారు. ఎవరు? భౌతికమైన నేత్రాలు కలిగిన వాళ్ళు, శరీర నేత్రాలు కలిగిన వాళ్ళు. వాళ్ళకి ఆత్మీయ స్థితి ఉండదు. ఆత్మీయత అంటే ఏంటి? ప్రభు పరిచర్యలోను, ప్రార్థనలోను, సహవాసములోను, సంఘం కొరకు ప్రార్థన చేయటం. ఆత్మీయత కలిగి ఉన్నారు కాబట్టి ఆ దినము చెరసాల్లో పేతురు గారు ఉన్నప్పుడు సంఘమంతా ఏకమై ప్రార్థన చేసింది. సంఖ్యలు తెంపబడాలని, సేవకుడు విడిపించబడాలని,
ఆ రోజు ప్రార్థన చేశారు. వాళ్ళందరూ కూడా ప్రార్థన చేయటం వల్ల ఆ ప్రార్థనకు ఆ యొక్క శరసాలు గోడలు బద్దలైపోయినాయి, సంఖ్యలు తెంపబడ్డాయి. ఆ యొక్క శరసాల్లో ఉన్నవాడు బయటికి నడిపించబడ్డాడు. ఎందుకు? ఆత్మీయ జీవితం కలిగి ఉన్నారు కాబట్టి, వాళ్ళు యథార్థతను సత్యను కలిగి ఉన్నారు కాబట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మతోను సత్యముతో ఆరాధించవాళ్ళు కలిగిన వాళ్ళు ఇప్పుడు మనం చేయవలసిన పని, ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే మందిరాలు తెరవబడట్లేదు. బలిపీఠం దగ్గర నుంచి దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నారు. దేవుని ప్రత్యక్షత లేదు. దేవుని వెతుకువారు ఆయన ఉన్నారని మనం వెతకాలి. ఆయన వెతికినప్పుడు ఆయన మనకు ప్రత్యక్షమవుతాడని ద్వితీయోపదేశ కాండంలో తెలియబడ్డది. యెహోవాను వెతుకుడి, ఆయన దొరుకు కాలం వెతకండి అని చెప్పి వాక్యం రాయబడ్డది. ఎలా ఎతకాలి? ఆత్మలో ఎతకాలి. ఆత్మలో ఎతకాలంటే నీ వాక్యంలో బలపరచబడాలి. ఆత్మలో నువ్వు బలపరచబడాలంటే వాక్యంతో నువ్వు నడవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఉన్న పరిస్థితి నుంచి విడిపించబడాలని, ఉన్న ఇబ్బందుల నుంచి, ఇరుకుండి కష్టం నుంచి విడిపించబడాలని ఆ దినము అపోస్తల పరిచర్య కాలంలో అందరూ ప్రార్థన చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేవుని వాక్యం చదివాం కదా, ఆత్మను సత్యమును తండ్రిని ఆరాధించు కాలము వచ్చి ఉన్నది. ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించే కాలము వచ్చినది. అది ఇప్పుడును వచ్చి ఉన్నది. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే మనము దేవుని ఆరాధించే ప్రజలుగా ఉండాలి. దేవుని ఆరాధించే ప్రజలు ఎలా ఉంటారు? దేవుడు పరిశుద్ధుడు కాబట్టి, నీతిమంతుడు కాబట్టి, యథార్థపరుడు కాబట్టి ఆయనలో పాపమున్నదని ఎవరైనా నిరూపించగలుగుతారని దేవుని వాక్యము తెలియజేయబడుతుంది. అంటే ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలి. ఆయన నీతిమంతుడు, అక్రమాన్ని చీకటిని విడిచిపెట్టి నీతి యొక్క మార్గంలోనికి రావాలి. యథార్థపరుడు, ఆయన యథార్థం కలిగిన వాడు. అందరి ఎడల ఒకే న్యాయము, అందరి ఎడల ఒకే ప్రేమ, అందరి ఎడల ఒకే మమకారం కలిగిన వాడు కాబట్టి యథార్థమైన జీవితం కలిగి ఉండాలి. ఇలాంటి వారు చేయవలసిన పని ఏంటంటే సంఘము విడిపించబడాలి, సంఘము తెరవబడాలి, సంఘములో దేవుని యొక్క ఉద్యమం బయలుదేరాలి, సంఘములో వాక్యం ప్రకటించబడాలి. సంఘములో దేవుని కార్యాలు జరగాలంటే ఉన్న పాటున ఆత్మ సంబంధమైన వ్యక్తివైతే, ఆత్మ నేత్రాలు తెరవబడితే నువ్వు ప్రభు సన్నిధానం ఏం చేస్తావంటే దేవుని ఆరాధించడం అంటే దేవుని చిత్తము కొరకు కనిపెట్టాలి, దేవుని చిత్తము జరగాలని ప్రార్థన చేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో విడిపించబడాలని ప్రార్థన చేయి. ప్రార్థన చేయి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఉంటుంది, ఆత్మీయ జీవంగాని వీక్షించేవాడు. ఉదాహరణకు నీవు నీ సొంత ఆత్మని వీక్షించలేవు. మన యొక్క ఆత్మీయ స్థితిని మనం తెలుసుకోలేము. ఎందుకంటే దుర్మార్గతమైన స్థితిగతులు కలిగిన వాడు, దుర్మార్గతమైన మాటలు, ఒకరేళ్ల ఒకరు అన్యాయంగా జీవించేవారు. మన ఆత్మీయ స్థితి మనకెలా తెలిసింది? ఎప్పుడు తెలుసా? వాక్యంలోనికి రావాలి. ఎందుకంటే ఒక వ్యక్తి పట్టబడ్డాడు, ఒక వ్యక్తి తాగు నుంచి విడుదల పొందాడు, వ్యభిచారం నుంచి పట్టబడ్డాడు, వాడి కుటుంబం లేకపోతే ఆ స్త్రీ జీవితం కట్టబడ్డదంటే ఎవరి ద్వారా? దేవుని వాక్యం ద్వారా. ఎలా చెప్పగలుగుతున్నామంటే ఇక్కడ మనం వాక్యం చూసినట్లయితే సమర స్త్రీ దేవుడి దగ్గరికి వచ్చింది. సమరీ స్త్రీ నీటి కోసం బావి దగ్గరకు వచ్చింది మిట్ట మధ్యాహ్నం. అప్పుడు దేవుడు ఆమె యొక్క ఆత్మను రక్షించడానికి ఆత్మ సంబంధమైన వ్యక్తి కాబట్టి భూ సంబంధమైన ఆలోచనతో రాలేదు. ఆయన తన యొక్క బిడ్డలను, తనను నమ్ముకున్న వారందరినీ పరలోక రాజ్యానికి చేర్చబడటానికి ఆయన ఆత్మీయంగా ఆలోచించాడు కాబట్టి బావి దగ్గర ఉండగలిగాడు. అదే శిష్యులు ఏం చేస్తున్నారు? ఈనేంద్ర సమరీ స్త్రీతో మాట్లాడుతున్నాడు, మన బయటికి పంపించండి, వ్యర్థంగా ఆలోచించారు. ఇదిగో నా తండ్రి చిత్తం నెరవేర్చబడ్డది, నాకు ఆకలి లేదు, నాకు ఆకలి తీర్చబడ్డదని చెప్పాడు. కారణం, ఆ సమరీ స్త్రీ దేవుని వాక్యం చేత పట్టబడ్డాది, దేవుని వాక్యం చేత ఆమె ఏంటో తెలియచేయబడ్డాది, ఆమె ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలియచేయబడ్డాది. అందుకనే దేవుని సన్నిధానంలో నీవు ఎలాంటి వ్యక్తివో, ఎలాంటి స్థితి కలిగిన వ్యక్తివో, నీ కుటుంబం ఎలా ఉన్నదో ఒకసారి బయలుపరచుకో, తెలుసుకో దేవుని వాక్యంలో నుంచి. సమరీ స్త్రీ తెలుసుకుంది. సమరీ స్త్రీ యేసు ప్రభువాన్ని బట్టి తన సొంత రక్షణ గురించి అంగీకరించింది. ఇదిగో మమ్మల్ని విడిపించే మెస్సేయు నీవేనా అని చెప్పి ఆమె ఆత్మ సంబంధంగా ఆయన చేర్చుకొని సత్యమును ప్రకటించడానికి ఆమె గ్రామానికి వెళ్ళింది. యథార్థమైన మాటలు, దేవుని ఎరగంగానే ఆమె పాప జీవితం పోయింది. దేవుని చూసిన వెంటనే ఆమె పాడు జీవితం నుంచి విడుదల పొందింది. అందుకనే దేవుణ్ణి ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. నీ ఆత్మస్థితి గురించి నీకు తెలియదు,
నీ కుటుంబాన్ని గురించి నీకు తెలియదు, నీ వ్యక్తిగత జీవితాన్ని గురించి నీకు తెలియదు. దేవుని వాక్యము మన ఎదుట ప్రత్యక్షమైనప్పుడే మనమేంటో తెలియజేయబడింది. చెప్తారు కదా సాక్ష్యం చాలా మంది, అయ్యా నేను పచ్చి తాగుబోతున్నాయ్యా, పచ్చి తిరుగుబోతున్నాయ్యా, సంఘానికి నేను హానికరణ వాడిని, కుటుంబానికి ప్రయోజనకరంగా లేని వ్యక్తిని. ఎప్పుడైతే దేవుని వాక్యము నాతో మాట్లాడిందో, ఎప్పుడైతే దేవుని వాక్యము చేత నేను పట్టబడ్డానో, నేను ఆత్మీయంగా తెరవబడ్డాను. నా ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. గుడ్డితనం నుంచి నేను బయటకు వచ్చాను, లోకం నుంచి నేను బయటకు వచ్చాను, అంధకారం నుంచి నేను బయటకు వచ్చాను, చీకట్లో నుంచి నేను విడిపించబడ్డానని ఎప్పుడు చెబుతామంటే దేవుని వాక్యాన్ని బట్టి. ఆ వాక్యం అంటుంది, నేను ఆత్మ కనుక నన్ను ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆత్మపూర్లై దేవుని ఆరాధించాలి, ఆత్మపూర్లై దేవుని వాక్యానికి లోబడాలి, ఆత్మపూర్లై దేవుని మాటని వింటూ ఆ మాటను గురించి అనేక మందికి తెలియజేసేటట్లుగా మనం ప్రార్థన చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సేవకునిగా నేను తెలియజేస్తున్న ఈ పరిశుద్ధ దినం రోజున నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? భౌతికమైన జీవితం కలిగి ఉన్నావా? ఇంకా భౌతికంగానే మాట్లాడుతున్నావా? భౌతికంగానే నడుస్తున్నావా? భౌతికంగానే ఆలోచిస్తున్నావా? లేదు లేదు. దేవుని వాక్యం అంటుంది, పేరుకు మాత్రం వాక్యం వింటూ, పేరుకు మాత్రమే క్రైస్తవుగా చెప్పుకుంటూ, పేరుకు మాత్రమే బాప్తిసం తీసుకొని, పేరుకు మాత్రమే సంఘంలో సభ్యుడిగా ఉంటున్నావా గాని దేవునికి ఇష్టమైన కుమార్తెగా, దేవునికి ఇష్టమైన కుమారుడిగా, దేవుని మెచ్చే ఆరాధన, దేవుడు మెచ్చే ప్రార్థనా జీవితం, దేవుడు మెచ్చే సాక్ష్యం నీకున్నదా? ఈరోజు దేవుడు అడుగుతున్నాడు ఈ పరిశుద్ధ దినం రోజున, ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా చూస్తున్న దైవ జనాంగమా, దేవుని ఆరాధించటము శారీరకంగా కాదు, లేకపోతే లోక సంబంధంగా కాదు. దేవుని ఆరాధించేవారు ఆత్మపూర్లై ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదే దేవుని వాక్యంలో యోహాను సువార్త 19వ అధ్యాయంలో 30వ వచనంలో యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. మన ఈ వాక్యం చూసినట్లయితే యేసు ప్రభువారు సశరీరుడుగా, సంపూర్ణమైన మానవుడుగా ఈ భూలోకానికి వచ్చి అటు కుటుంబ నియంత్రణలోను, తల్లిదండ్రుల యొక్క విధానంలోను, దేవుని యొక్క చిత్తం నెరవేర్చట్లోను అన్ని విషయంలో నిమగ్నమై, ఎక్కడ పాపం లేనివాడిగా, ఎక్కడ చీకటి అంటనవాడిగా, ఏ విషయంలో కూడా అపవాదికి అవకాశం ఇవ్వకుండా జీవించిన వ్యక్తి యేసు ప్రభువారు. మనలాగే శరీరం కలిగి ఉన్నాడు, మనలాగే లోకమాన్యం కలిగిన వాడే, కానీ ఎక్కడ లోకమాన్యం అంటకుండా దేవుని చిత్తానికి పరిపూర్ణంగా లోబడ్డవాడు. తండ్రి మాటను నెరవేర్చడానికి తన శరీరమును, తన జీవితాన్ని అర్పించుకున్న వ్యక్తిగా ఉన్నాడు. మనందరి కొరకై, మన పాపాల నిమిత్తమై ఆయన ఒక్కడే బలియాగమయ్యాడు. అందుకనే సిలువలో ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. నేను ఈ లోకములో జీవించిన సమయంలో పాలిస్తాన్లో చాలా వేల మంది నన్ను వీక్షించారు. యేసు ప్రభు వారు జీవించిన విధానంలో చూసినట్లయితే పాలిస్తాన్లో చాలా మంది యేసు ప్రభు వారిని చూశారు, వీక్షించారు, అద్భుతాలు అనుభవించున్నారు, అద్భుతాలు ఆయన దగ్గర నుంచి పొందుకున్నారు. కానీ వాళ్ళు భౌతికంగానే ఈరోజు చాలా మంది జీవితాల్లో, క్రైస్తవ జీవితాల్లో చూస్తే ఇల్లు కట్టుకోవాలని, పిల్లలకు పెళ్లి అవ్వాలని, లేకపోతే అప్పులు తీరిపోవాలని, వ్యాధి బాగుపడాలని, స్థలాలు కొనుక్కోవాలని, ఉద్యోగాలు రావాలని, మా పిల్లలకు మంచి మార్కులు రావాలని, ఇలాంటి విషయాల్లో, భౌతికమైన విషయాల్లో వస్తారు. కానీ నేను ఆత్మీయంగా కట్టబడాలి, నా శరీరం ఈ భూమిలో కలిసిపోయిన నా ఆత్మ పరలోకానికి వెళ్ళాలి, నరక నుండి తప్పించబడాలి, ఈ పాడు లోకం నుంచి, పాడు వ్యసనాల నుంచి విడిపించగలిగిన యేసు ప్రభువారు దగ్గరికి నేను ఆత్మీయంగా వెళ్ళాలి, ఆత్మీయంగా అభివృద్ధి పొందాలి. భూ సంబంధమైన ఏది నన్ను పరలోకానికి నడిపించలేదు, భూ సంబంధమైన ఏది నన్ను కాపాడలేదు, ఈ భూ సంబంధమైన ఏది నన్ను పరలోక సన్నిధానానికి వారసురాలుగా చేయలేదన్న సత్యము తెలిసి కూడా భూ సంబంధం వాటి మీదే లక్ష్య పెడుతున్నాం. ఎవరిని అడిగినా, ఎవరి నోరు తెరిచినా ప్రార్థనకు వచ్చి అడుగుతారు. దేవుని సన్నిధానంలో అడగటం తప్పు కాదు, దేవుని సన్నిధానంలో పొందుకోవటం తప్పు కాదు, దేవుని సన్నిధానంలో నీకు అవసరం ఏది కావాలో అది అడగటం తప్పు కాదు. కానీ మొదట నీవు ఆత్మీయ స్థితిగా కట్టబడాలి, మొదట పరలోక సంబంధమైన వ్యక్తిగా నువ్వు కట్టబడాలి. ప్రభు వాక్యం చెబుతుంది, సమాప్తమైంది, నేను నా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాను. ఈ భూమి మీద నిన్ను మానవునిగా ఎందుకు నిర్మించాడు? ఈ భూమి మీద ప్రాణవాయుతో నిన్ను ఎందుకు బ్రతికించాడు? ఎందుకు ఇన్ని తెగుల్లో
వచ్చినా, ఇన్ని ఉప్పిళ్ళు వచ్చినా తన కుమారుడుగా కుమార్తెగా ఆయన రక్షణ కవచాలతో నిన్ను ఎందుకు కాపాడుతున్నాడు, ఎందుకు వాగ్దానాలతో నిన్ను సంరక్షిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తావని, తండ్రి ప్రేమను తెలియజేస్తున్నావని, తండ్రి యొక్క జీవితంలో ఆయనకు మాదిరిగా నువ్వు బ్రతుకుతావని, నీలో తండ్రి ప్రేమ ఉన్నదా, నీలో తండ్రి యొక్క చిత్తం నెరవేర్చే అనుభవాలు ఉన్నాయా, నీలో తండ్రి యొక్క ఉద్దేశాలు తెలుసుకున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, మానవుని ఆయుష్ 60 లేకపోతే 70 లేకపోతే 80. దేవుని వాక్యం చదివిస్తుంది, అధిక బలమైతే 80. ఆయుష్ గడ్డి మీద నీటి బుడగ లాంటిది, నీటి మీద బుడగ లాంటిది. ఎప్పుడు గడ్డి ఎండిపోయిందో తెలీదు, నీటి మీద బుడగ ఎప్పుడు పగిలిపోయిందో తెలీదు. అలాంటి జీవితం మంది, అవునా కదా? అవును. కానీ ఈ జీవితానికి ఎంత ఆర్భాటం, ఈ శరీరానికి ఎన్ని అందాలు, ఎన్ని హంగులు, ఎంత ఖర్చు పెడతామండి. కానీ ఎప్పుడైనా నీ ఆత్మస్థితి గురించి నువ్వు ఆలోచించావా? ఈ శరీరానికి ఒక అతన్ని అడిగాను, బ్రదర్ నెలకి నీ శరీరానికి ఎంత ఖర్చు పెడతావు? అయ్యా చాలా ఖర్చు పెడతాను, కనీసం 30,000 దాకా ఖర్చు పెడతాను అన్నాడు. మరి నీ ఆత్మీయ స్థితికి ఎంత ఖర్చు పెడుతున్నావు? నీ ఆత్మీయ స్థితి మంటల్లో పడిపోకుండా, నీ ఆత్మీయ స్థితి అపవాది కబంధాస్తాల్లో బంధించబడకుండా, నీ ఆత్మీయ స్థితి, నీ ఆత్మ నరకానికి పోకుండా నువ్వెంత ఖర్చు పెడుతున్నావు? ఖర్చు అంటే ఏంటి, ఏం ఖర్చు పెడతావు అని అడుగుతారేమో. డబ్బులు కాదు ఖర్చు పెట్టేది. ఆయన శిలువ మరణానికి ముందు తన రక్తము చెమట బిందుగా మారి మన పాపాల కొరకు ఆయన రక్తము చిందించబడ్డాది. మోకాటి జీవితం కలిగి ఉన్నావా? కన్నీటి అనుభవం కలిగి ఉన్నావా? ఈరోజు దేవుని సన్నిధానంలో నువ్వేంటో తెలుసుకుంటున్నావా? ప్రార్థనకు వస్తున్నా, ఇంకా భౌతిక ఆలోచనలు విడిచిపెట్టలేదేమో. ప్రార్థనకు వస్తున్నా, శరీర అలవాట్లు విడిచిపెట్టలేదేమో. ప్రార్థనకు వచ్చి ఆరాధన చేస్తున్నా, ఆత్మీయ ఆరాధనలో ఎదగట్లేదేమో. ఆర్భాటంతో హంగులతో ఆరాధన చేసినంత మాత్రాన దేవుని మెప్పింపలేము. బైబిల్ వాక్యం చదవటం వల్ల దేవుని మెప్పింపలేము. నీ దశం భాగాలు కానుకలు ఇవ్వటం వల్ల దేవుని మెప్పింపలేము. అనేకమైన విషయాల్లో మందిరాల్లో ఉన్న వస్తువులు కొనటం వల్ల దేవుని మెప్పింపలేము. సమాజంలో సంఘములో నీ పేరు గొప్పగా చెప్పుకోవటం వల్ల దేవుని మెప్పింపలేము. దేవుని చిత్తాన్ని జరిగించాలి. భౌతికమైన సంబంధాల నుంచి నువ్వు విడిపించబడి ఆత్మీయ నేత్రాలు తెరబడాలి. ఆయన ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అంటే ఆయన గురించి సమాజానికి తెలియచేయాలి. ఆయన నామమును గురించి సమాజంలో ఒప్పుకోవాలి. ఆయన నామమును గురించి ప్రకటించాలి. సమర స్త్రీ చేసిన పని ఏంటంటే ప్రకటించింది. వచ్చిన పనిని మర్చిపోయింది. నీటి కొరకు వచ్చింది, నీటిని తీసుకువెళ్ళలేదు, కొండక్కడే విడిచిపెట్టింది. తన యొక్క శారీరకమైన స్థితిని పగలగొట్టుకొని పగిలిపోయిన అనుభవంలో నుంచి ఆత్మీయంగా లేపబడ్డాది, ఆత్మీయంగా కట్టబడ్డాది. ఆమె వెళ్ళి తన గ్రామానికి సజీవుడైన యేసు ప్రభు వారి గురించి ప్రకటించింది. నేను మెస్సియాను చూశాను. ఏమంటుందండి? మెస్సియాను చూశాను నేను, రాండి అని అంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఈ పరిశుద్ధ ఆదివారం రోజున సమాజంగా కూడుకోలేకపోవచ్చు. ఇదిగో ఈ యొక్క దేవుని యొక్క కృపను బట్టి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ ఆత్మీయ స్థితిని ఎదుగుదల కావాలంటే శారీరకమైన నీ జీవితము పగలగొట్టబడాలి. పగిలిపోయిన అనుభవంలో నుంచి, పడిపోయిన అనుభవంలో నుంచి, దిగజారిపోయిన అనుభవంలో నుంచి నీవు లేవనెత్తాలి, కట్టబడాలి. నీవు ఆరిపోయిన అనుభవంలో ఉండకూడదు, జారిపోయే అనుభవంలో ఉండకూడదు. ఆత్మీయ స్థితిలో ఆత్మీయ యొక్క వస్త్రాన్ని ధరించుకోవాలి. దేవుణ్ణి స్తుతించే అనుభవంలోనికి రావాలి. దేవుని ఎదుట ఆరాధించే అనుభవంలోనికి రావాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఆత్మీయ స్థితిలోనికి రావాలంటే మొదటిగా నీ భౌతిక సంబంధం అంతా భూస్థాపన చేయాలి. మరి నువ్వు ఎలా ఉన్నావు? దేవుని సన్నిధానంలో కానుకలు ఇచ్చాం, పొగడాలి, చెప్పాలి. వస్తువులు ఇచ్చాం, పొగడాలి, చెప్పాలి. ఎప్పుడు చూసినా నీ గురించే గాని ఎప్పుడైనా నిన్ను నిర్మించిన వారి గురించి ఆలోచించేవా? నీకు ప్రాణవాయువు ఊదిన ఆయన గురించి ఆలోచించేవా? నీ కొరకు ప్రాణం పెట్టాడే ఆయన గురించి ఆలోచించేవా? నీ కొరకు మరలా రానయ్యున్నాడే ఆయన గురించి ఆలోచించేవా? రేపు చచ్చిపోతే, ఈరోజు చచ్చిపోతే రేపు 2 అంటారు కొంతమంది. చచ్చిపోతే ఎవరు చూశారు అంటారు కొంతమంది. లేదు, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన జీవము కలిగిన వాడు, మరణమును జయించిన వాడు. అందుకని దేవుని వాక్యం అంటుంది,
దేవుని వాక్యంలోను వారి ఆత్మీయ నేత్రాలు తెరవబడినందున వాళ్ళు అలాగున చూడగలిగారు. లేదు, ప్రపంచ మానవాళి పాపం నిమిత్తమై ప్రాయచిత్తము నేను మానవ స్వరూపాన్ని ధరించినందున మాత్రమే వారు నన్ను తను శరీర నేత్రాలతో వీక్షించగలిగారు. పాపుల కొరకై, రక్షణ కొరకై ఆయన ఒక్కడే బలి అయ్యాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదుల కీర్తనలో చూసినట్లయితే 31వ కీర్తన 5వ వచనం అంటున్నాడు, నా ఆత్మ నీ చేతికి అప్పగించున్నాను అన్నాడు. ఎవరు? భక్తుడైన దావీదు. ఏమంటున్నాడు? నా ఆత్మ నీ చేతికి అప్పచెబుతున్నాను. ఎలాంటి వాడు దావీదు? గొర్రెలు కాసుకునేవాడు. తన స్థితి, తన కుటుంబ పరిస్థితి, తన యొక్క విధానం మనం చూసినట్లయితే ఎన్నోసార్లు విన్నాం. కానీ తన స్థితిని దేవుని చేతులకు అప్పచెప్పుకున్నాడు. నా ఆత్మ నీ చేతికి అప్పచెప్పుతున్నానని భక్తుడైన దావీదు అన్నాడు. అదే అపోస్తుల కార్యంలో 7వ అధ్యాయము 59వ వచనం చూసినట్లయితే ఏమన్నాడు? యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనని స్టెఫన్ అన్నాడు. స్టెఫన్ ఏమన్నాడు? ఆ దినం యేసు ప్రభు వారి గురించి ప్రకటిస్తే రాళ్లతో కొట్టారు ఆయన్ని, అనేక విధాలుగా హింసించారు. కానీ స్టెఫన్ అన్నారు, వీరేం చేశారు వీరికి తెలియదు ప్రభు అని చెప్పి నా ఆత్మని చేతులకు అప్పచెబుతున్నా అన్నాడు. పౌలు గారు సత్యమును గురించి తెలుసుకున్నవాడు, సంఘాన్ని హింసించాడు, సంఘాన్ని గాయపరిచిన అతను ఒప్పుకొని ప్రభు పరిచర్య చేసినట్లుగా ఉన్నాడు. ఈరోజు నీవు దేవుని ఎలా ఆరాధిస్తున్నావు? వాక్యాన్ని విన్న నీవు, బాప్తిసం తీసుకున్న నీవు ఆత్మీయంగా ఎదుగుతున్నావా? ఆత్మీయంగా నడిపించబడుతున్నావా? సంఘం విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నావా? ఉన్న పరిస్థితులు నీవు వింటున్నావు, కానీ ప్రార్థన చేసే అనుభవంలో ఉన్నావా? అందుకని దేవుని వాక్యం ఉంటుంది, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆత్మ అందరినీ వీక్షించేవాడు. మనం ఎలా ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధింపవలెను అంటున్నాడు. నీ ఆత్మ ఆయనకు అప్పచెప్పాలి, నీ జీవిత విధానము ఆయనకు అప్పచెప్పాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ దినం రోజున సేవకునిగా మీకు తెలియజేసే విషయం ఏంటంటే, ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో సమస్తాన్ని విడిచిపెట్టాలి. భౌతిక నేత్రాల్లో ముయ్యబట్టం కాదు, వాటిని భూస్థాపన చేయాలి. భౌతికమైన ఆలోచనలు, భౌతికమైన నడిపింపు, భౌతికమైన విషయాలన్నింటిని భూస్థాపన చేసి ఆత్మ సంబంధమైన ఎదుగుదల, ఆత్మ సంబంధమైన నడిపింపు, ఆత్మ సంబంధమైన విషయాల్లో నువ్వు కట్టబడాలి. కట్టబడే అనుభవం రావాలి. దేవుని సన్నిధానంలో నువ్వేంటో తెలుసుకో, నీ కుటుంబం ఏంటో నువ్వు తెలుసుకో, నీ బిడ్డల పరిస్థితి ఏంటో నువ్వు తెలుసుకో. కేవలం అది దేవుని వాక్యములో నుంచే తెలియపరచబడింది. ఎందుకో తెలుసా? దేవుని యొక్క నామంలో ప్రజలు హింసిస్తున్న సౌలుగా ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు దేవుని సన్నిధానంలో తనేంటో తెలియపరచబడ్డాది. పశ్చాత్తాపం పొందాడు, మారు మనసు పొందాడు, దేవుని కొరకు హతసాక్షిగా జీవించాడు. ఆది అపోస్తలులందరూ కూడా దేవుని సన్నిధానంలో వారేంటో తెలుసుకొని దేవుని కొరకు హతసాక్షులుగా నియమించబడ్డారు. ఈరోజు నీ పాత స్థితిని జ్ఞాపకం చేసుకో. మారు మనసు పొందక ముందు, దేవుని గురించి తెలియక ముందు, ఇదిగో మా పూర్వీకులు, మా తల్లిదండ్రులు అందరూ కూడా క్రైస్తవులే, మేమందరం కూడా క్రైస్తవులే. ఎందుకు? తగలబెట్టనా ఆత్మీయ స్థితి లేకపోతే? ఎందుకు ప్రార్థన జీవితం లేదు? ఎందుకు నీ యొక్క అనుభవం చూస్తే ఒక ఆత్మ కూడా ప్రభు దగ్గర నడిపించలేదు? కారణం, యేసు ప్రభు వారు మనందరి కొరకు ప్రాణం పెట్టారు. ఆది అపోస్తలులందరూ సిలువని యొక్క విధానాన్ని గుర్తించి అందరికి సువార్త చేశారు. ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథము ప్రపంచం వాళ్ళని మండిస్తూ ఉంది. ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథము చెడిపోయిన వాళ్ళని, చీకట్లో ఉన్న వారిని కడుతూ ఉంది. ఎందుకో తెలుసా? ఆత్మీయంగా కట్టబడ్డ వాళ్ళు, ఆత్మీయంగా వాళ్ళ నేత్రాలు తెరవబడ్డ వాళ్ళు. భూలోక సంబంధం శాశ్వతమైనది కాదు, ఈ లోకం శాశ్వతమైనది కాదు. మన పౌరసత్వం పరలోకంలో ఉంది, ఇక్కడ కాదు. దేవునికి స్తోత్రం. ఎక్కడుందండి? పరలోకంలో ఉంది. ఇక్కడ అనుకుంటున్నారేమో ఇక్కడ నీ శాశ్వతం అనుకుంటున్నారేమో, ఎక్కడ ఏం కాదు శాశ్వతం. ఈరోజు డబ్బులు సంపాదించుకున్నవారు, ఉద్యోగులు ఉన్న వాళ్ళు, కోట్లాస్తి కలిగిన వాళ్ళు ఈ కరోనా వైరస్ బాగు చేయటానికి మందు లేదు కదండి. ఉందా? లేదు. ఏది నిన్ను కాపాడలేదు బిడ్డ. ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నువ్వు కట్టబడితేనే నీవు రక్షించబడతావు. ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నీవు నడిపించబడితేనే పరలోకానికి వెళ్ళగలుగుతావు. ఎప్పుడైనా కట్టబడు, ఎప్పుడైనా ఆత్మీయంగా నడిపించబడు, ఎప్పుడైనా ప్రార్థన జీవితంలో కొనసాగు. దైవ సన్నిధానంలో నువ్వేంటో తెలియబడనంత కాలము లోకంలో జీవిస్తా. నువ్వేంటో తెలియబడినంత కాలము మూర్ఖంగా జీవిస్తా. నువ్వేంటో తెలియనంత కాలము నువ్వు దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతా. ప్రియ దేవుని బిడ్డలారా,
దైవ సన్నిధానంలో తనేంటో తెలియలేదు కాబట్టే కయ్యోను దేశదిమ్మరయ్యాడు. కయ్యోను దేవునికి అయిష్టుడిగా ఉన్నాడు. కయ్యోను పాప బీజంలో ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మొదటి యొక్క దాంపత్య జీవితంలో అవ్వ ఆదాము పుట్టినవాడు మొదటి కుమారుడు. దేవుని సన్నిధానంలో వ్యతిరేకంగా జీవించారు. నువ్వేంటో తెలియపడకపోతే నీ తల్లిదండ్రులు గౌరవించలేవు. నువ్వు తెలియకపోతే సంఘానికి నువ్వు లోబడలేవు. నువ్వేంటో నీకు తెలియపడకపోతే నీ భార్య నువ్వు ప్రేమించలేవు. నువ్వు తెలియపడకపోతే నీ భర్తను ప్రేమించలేవు. నువ్వు తెలిస్తే క్రీస్తును ప్రేమిస్తా. అది మాత్రమే దేవుని వాక్యం నీకు తెలియచేసేది. నువ్వు దేవుని ప్రేమించావంటే దేవుని వాక్యం నీలోకి వచ్చింది. దేవుని వాక్యం నువ్వు అంగీకరించా. నువ్వు తెలియపడ్డదంటే నువ్వు పశ్చాత్తాపడుతా. నువ్వు తెలియపరచబడితే తగ్గించుకుంటా. నీకు తెలిస్తే విధేయత కలిగి జీవిస్తా. దేవుని పరిచర్య కొరకు ప్రయాసపడతా. సమరయ స్త్రీ ప్రయాసపడ్డాది. సమరయ స్త్రీ నీటి కోసం వచ్చిన ఆమె కొండను విడిచిపెట్టి, తన పనిని విడిచిపెట్టి దేవుని పని కొరకు ప్రయాసపడి పరుగుతులకు వెళ్ళి తన గ్రామానికి వెళ్ళి సువార్త ప్రకటించింది. దేవుని ఆరాధించే వాళ్ళు ఎలా ఉంటారు? సువార్త చేస్తారు. దేవుని ఆరాధించే వాళ్ళు ఎలా ఉంటారు? పరిశుద్ధంగా జీవిస్తారు. దేవుని ఆరాధించే వాళ్ళు ఎలా ఉంటారు? దేవుని నీతిని కలిగి ఉంటారు. దేవుని ఆరాధించే వాళ్ళు ఎలా ఉంటారు? యథార్థంగా జీవిస్తారు. దేవుని ఆరాధించే వాళ్ళు ఎలా ఉంటారు? ఈ యొక్క రాకడ కొరకు, ఈ తెగులు నుంచి విడిపించబడాలని దైవ జనాంగం కొరకు ప్రార్థన చేస్తారు. సంఘాల కొరకు ప్రార్థన చేస్తారు. నువ్వెలా ఉన్నావో, ఎలాంటి స్థితిలో ఉన్నావో, నువ్వు ఎలా కట్టబడ్డావో, ఏ వాక్యం చేత సరిచేయబడ్డావో ఒకసారి సరి చూసుకొని దేవుని వాక్యం చేత దీవించబడాలని, దేవుని వాక్యం చేత నీవు కట్టబడాలని, ఆత్మీయ నేత్రాలు తెరబడి ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలని ఈ పరిశుద్ధ దినము రోజున దైవ సేవకులుగా తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. అందరూ తల్ల వంచినట్లయితే. పరిశుద్ధమైన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధ దినము రోజున ప్రభువా, మేము సమాజ మందిరంగా కూడుకోలేకపోయాం, కానీ వాక్యం సెలవిస్తుంది, నన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించమని చెప్పా. భౌతిక నేత్రాలు తెరవబడినంత కాలం ఆత్మీయ నేత్రాలు తెరవబడవు. భౌతికంగా మేము కట్టబడినంత కాలం ఆత్మీయంగా మేము కట్టబడలేము. ఇదిగో తండ్రి, ఒక వ్యక్తి కట్టబడాలంటే తనేంటో దైవ సన్నిధానంలో తెలుసుకోవాలి. తను ఎలా ఉన్నాడో తెలుసుకోవాలి. అలాంటి పరిస్థితులు తెలుసుకోలేనంత కాలం లోకములో జీవిస్తూ ఉంటాడు. లోక స్నేహం కలిగి ఉంటాడు. ఇదిగో అపవాది సంబంధమైన క్రియలు, అపవాది సంబంధమైన మాటలు, అపవాది సంబంధమైన నడిపింపు కలిగి ఉంటాడు. ప్రభువా, ఇదిగో ఈ పరిశుద్ధ దినం రోజున మేము ఆత్మీయంగా కట్టబడాలని, ఆత్మీయంగా నడిపించబడాలని, సత్యముతో యథార్థతో మేము ముద్రించబడాలని, నీ రాకడ కొరకు మేము ప్రభు సిద్ధపడే సంఘముగా, సిద్ధపడే కుటుంబాలుగా, ఇదిగో తండ్రి, మా హృదయములో ప్రతి మలినమును, ప్రతి పాపమును తొలగించి ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో తండ్రి, మా సంఘమును దీవించండి. సంఘ బిడ్డలను బట్టి నాయన, ఇదిగో మా దేశం బట్టి, మా రాష్ట్రమును బట్టి, మా జిల్లాలను బట్టి ఈ కరోనా వైరస్ నుంచి విడుదల కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. నీ కృపలో ప్రభువా మమ్మల్ని ఏమీ చేయలేదు ప్రభువా. మీకు విరోధంగా ఏ ఆయుధం వర్దిలదను సెలవిచ్చావు కదా ప్రభువా. అవును నాయన, ఈ తెగులు మమ్మల్ని ఏం చేయలేదు, ఈ సమస్యలు మమ్మల్ని ఏం చేయలేదు. నీ సన్నిధి నుంచి మమ్మల్ని ఎవరు వేరు చేయలేరు ప్రభువా. ఇదిగో తండ్రి, మేమందరం కూడా ప్రార్థన చేస్తున్నాం. త్వరలోనే మేము ద్వారాలు తెరవబడుతున్నాం. త్వరలోనే నీ నామాన్ని స్తుతించే భాగ్యాన్ని మాకు ఇవ్వబోతున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ఆరాధన ప్రభువా, ఇంతవరకు వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకు వందనాలు. యవ్వన బిడ్డలు చక్కని ఆరాధన చేశారు. ఆరాధనలు మీరు ఉన్నందుకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి, మా సంఘమును, మా సమాజమును, మా దేశమును, మా రాష్ట్రమును, మా జిల్లాలను, సమస్తాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. దీవించండి, ఆశీర్వదించండి. ప్రార్థన అవసరం కలిగిన ప్రతి అవసరతల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో బాగలేని వాళ్ళు, గర్భిణీ స్త్రీలు నాయన, చంటి బిడ్డ తల్లులు నాయన, ఉద్యోగాల కొరకు నాయన, చదువుకునే బిడ్డల కొరకు నాయన, పోలీస్ డిపార్ట్మెంట్ వారి కొరకు, డాక్టర్ల కొరకు, నర్సుల కొరకు, వాలంటీర్స్ కొరకు నాయన, మా దేశ నాయకుల కొరకు, అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అందరిని క్షేమంలో ఉంచండి, ఆరోగ్యంతో నింపండి. నీ కృపా సమృద్ధితో ప్రభువా నింపమని ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.